హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజీని. వెల్కమ్ టు ట్రెండీ అండ్ హెల్దీ రెసిపీస్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఓరియో పుడింగ్ రెసిపీ అండి. ఈ రెసిపీ చాలా డిలీషియస్ రెసిపీ అండి. చూస్తుంటుంటేనే నోరూరిపోతుంది. లుక్ వేస్ కానీ టేస్ట్ వేస్ కానీ సూపర్ ఉంటుందండి. ఈ రెసిపీ స్టార్ట్ చేసే ముందు ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సరే అండి, స్టార్ట్ చేద్దాం. దీనికోసం ముందుగా మనం ఒక కప్పు ఫుల్గా ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నానండి. విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాను. దీన్ని బాగా బ్లెండ్ చేసుకుందాం. చూసారా, విప్పింగ్ క్రీము చాలా థిక్నెస్ వచ్చేసింది కదా. ఈ స్టేజ్లో మనం ఐషింగ్ షుగర్ 1/4 కప్ అండి షుగర్ పౌడర్ వేసుకుందాం. వెనీలా ఎసెన్స్ ఫ్యూ డ్రాప్స్, అలాగే కండెన్స్డ్ మిల్క్ కూడా 1/4 కప్ అండి వేసుకుని ఇవన్నీ కూడా బాగా బ్లెండ్ చేసుకుందాం. మీరు ఏదో ఒక కప్పు తీసుకోండి. 250 ml సైజ్ కప్పు, దానికి ఫుల్గా ఫ్రెష్ క్రీమ్ తీసుకోండి. దాంట్లో 1/2 కప్పు షుగర్ పౌడర్, 1/2 కప్పు కండెన్స్డ్ మిల్క్. ఈ విధంగా ఇదే కొలతలతో తీసుకోండి. రెడీ అయిపోయిందండి ఐస్ క్రీము. మిగతా ప్రాసెస్ చేసేలోపు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఓరియో బిస్కెట్స్ తీసుకుంటున్నానండి. 2 ప్యాకెట్లు తీసుకున్నాను. ఇవి ఫైన్గా మనం మిక్సీ పట్టేసుకుందామండి. చూసారా, ఇలా ఫైన్గా మిక్సీ పట్టేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుందాం. మళ్ళీ ఒక్కసారి ఫైన్గా మిక్సీ పట్టేసుకుందాం. కప్స్ తీసుకున్నానండి. కప్స్లో మనం పౌడర్ చేసుకున్నాం కదా ముందుగా, బిస్కెట్స్ పౌడర్ వేసుకుంటున్నాను. 2 కప్పుల్లో కూడా సమానంగా ఈక్వల్గా వేసుకోవాలండి. 2 కప్పులు కూడా ఇలా ఫ్లాట్గా ఏదైనా చిన్న మౌల్తో ఇలా ట్యాప్ చేసుకుంటే, స్ప్రెడ్ చేసుకుంటే ఈవెన్గా ఫ్లాట్గా అవుతుందండి. ఇప్పుడు మనం ఆల్రెడీ ముందుగానే ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి, అది ఇందులో వేసేసుకుందాం. రెండు కప్పులని కూడా సమానంగా వేసుకోవాలండి. ప్రతి లేయరు కూడా ఇలాగే మిగతా 2 కప్పుల్లో కూడా వేసుకుందామండి. సేమ్ ఇదే ప్రాసెస్. ఓరియో బిస్కెట్లు పౌడర్ వేసుకుంటున్నాను. 2 కూడా ఈక్వల్గా వేసుకోవాలండి. సేమ్ అలానే ఫ్లాట్గా సర్దుకోవాలి. ఇందులోనే ఒక లేయర్ ఐస్ క్రీమ్ వేసుకుందాం. ఐస్ క్రీమ్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. చూసారా, 4 బౌల్స్ కూడా ఈవెన్గా ఉండేటట్లు స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఐస్ క్రీమ్ తయారు చేసుకున్నాం కదా, అదే బౌల్లో ఒక 1/2 కప్ చాక్లెట్ తీసుకున్నాను. ఒక 1/2 కప్ విప్పింగ్ క్రీమ్ తీసుకున్నానండి. ఇది డబల్ బాయిలింగ్ చేయాలి. కింద హాట్ వాటర్ పెట్టుకున్నాను ఆల్రెడీ. ఆ వాటర్ మరుగుతుంది. ఆ హీట్కి ఈ చాక్లెట్ అంతా మెల్ట్ అయిపోతుంది. చాక్లెట్ మెల్ట్ అయ్యే వరకు మనం ఈ విధంగా కంటిన్యూస్గా తిప్పుకుంటూ ఉంటే తొందరగా మెల్ట్ అయిపోతుంది. చూసారా, బాగా మెల్ట్ అయిపోయింది కదా. ఈ విధంగా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారబెట్టుకోవాలండి. బాగా చల్లారిపోవాలి. చల్లారిపోయిందండి, దగ్గర పడిపోయింది. చూసారా, చిక్కగా అయిపోయింది. ఇప్పుడు మనం ఆల్రెడీ ముందుగా రెడీ చేసుకున్న కప్స్ ఉన్నాయి కదా, అవి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి. ఇప్పుడు బయటికి తీసుకుని ఈ చాక్లెట్ గనాష్ వేసుకుందాం. ఇది కూడా ఈక్వల్గా సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఒక లేయర్ అంతా. లుక్ వేస్ చాలా క్యూట్గా ఉంటాయండి. తినడానికి చాలా టేస్ట్గా ఉంటాయి ఇవి. చాక్లెట్ గనాష్తో ఒక లేయర్ అంతా 4 కప్స్ కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. అన్నీ కూడా 4 కప్స్ ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం ఓరియో బిస్కెట్లతో ఓరియో డిజర్ట్ తయారు చేశాను. ఎవరైనా చూడని వారు ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. అది కూడా చాలా బాగుంటుందండి.
సరే అండి, 4 కప్స్ కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసాను కదా. ఇప్పుడు ఓరియో బిస్కెట్లతో డెకరేట్ చేసుకుందాం. చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయో, చూడడానికి ముద్దుగా కనిపిస్తున్నాయి కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఇప్పుడు నేను నైట్ చేశానండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మార్నింగ్కి రెడీ అయిపోద్ది. మీరు మామూలుగా అప్పటికప్పుడు అయితే ఒక 4 అవర్స్ 5 అవర్స్ ఉంచుకుంటే సరిపోతుందండి. రెడీ అయిపోయింది అండి. మనం ఫ్రిడ్జ్లోంచి తీసుకున్నాం కదా. ఇప్పుడు చూద్దాం అసలు ఎంత టేస్ట్గా ఉందో తెలుసండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఏ విధంగా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. Thank you for watching. Please like, share and subscribe my channel.